నేను ఈరోజు బ్యాంక్ ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే జనరల్‌గా బయట ఇచ్చే ఇంట్రెస్ట్ రూ. 2 ఇంట్రెస్ట్, రూ. 3 ఇంట్రెస్ట్ మనం బయట ఈ విధంగా చూస్తారు. సో, ఇదైతే మాక్సిమం అందరికీ తెలిసే ఉంటది. నేను ఇప్పుడు బ్యాంక్‌లో ఇంట్రెస్ట్ ఎలా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను. అంటే బ్యాంక్ ఇంట్రెస్ట్ అనేది ఇలా రూపీస్‌లోకి ఇవ్వడు. పర్సెంటేజ్‌లో ఇస్తాడు. అంటే ఎలా అంటే 6.25% అంటే ప్రెజెంట్ ఎస్‌బీఐలో మనకి రన్ అయ్యేది 6.25%. దీన్ని మనం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటారు బ్యాంక్‌లో. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్. సో, అసలు దీని మీనింగ్ ఏంటి? 6.25% అంటే ఏంటి? సో, 6.25% అంటే వాళ్ళు ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే 1 ఇయర్‌కి 100 రూపీస్‌కి ఓకేనా? 1 ఇయర్‌కి 100 రూపీస్‌కి వాళ్ళు 6.25 రూపీస్ ఎక్స్ట్రా మనకిస్తారు. ఓకేనా? 1 ఇయర్‌కి ఒక 100కి మన 100 గాక ఎక్స్ట్రా 6.25 రూపీస్ ఇస్తారు. అంటే 6.25% ఉంది కదా! అంటే 6 రూపీస్ 25 పైసా ఎక్స్ట్రా ఇస్తారు. ఇది రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ అంటే. అంటే మనమేమో మంత్స్‌లో చెప్తాం. ఇక్కడేమో బ్యాంక్స్‌లో అయితే ఇయర్స్‌లో చెప్తారు. సో, మనకి ఫర్ ఎగ్జాంపుల్ మన ఎస్‌బీఐ బ్యాంక్‌లో ఎఫ్‌డి చేస్తారు. అంటే ఫిక్స్డ్ డిపాజిట్. సో, ఇప్పుడు ఒక 1,00,000 మనం ఎఫ్‌డి చేసాం. ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకెంత ఇంట్రెస్ట్ వస్తది? సో, క్యాలిక్యులేట్ చేద్దాం. ఒక 100కి రూ. 6.25 ఇస్తాడు. ఇప్పుడు 1,00,000లో ఎన్ని హండ్రెడ్స్ ఉన్నాయో చూడండి. అంటే హండ్రెడ్స్ అంటే 100కి ఎన్ని జీరోస్? 2 జీరోస్ కదా! సో, ఆ 2 జీరోస్ తీసేయండి. అంటే ఒక 1,00,000కి మనకి 1000 హండ్రెడ్స్ ఉంటాయి. 1,00,000 ఎన్ని హండ్రెడ్స్? 1000 హండ్రెడ్స్. ఒక 100కి 6.25 రూపీస్. మరి 1000 హండ్రెడ్స్ కంటే 1000 ఇంటూ 6.25. సో, ఇక్కడ 3 జీరోస్ ఉన్నాయి కాబట్టి 0.3 మూవ్ అవుతుంది. సో, ఎంత వస్తుందంటే మనకి 6,250 రూపీస్ వస్తది. అంటే మనం బ్యాంకులో 1,00,000 రూపీస్ ఫిక్స్డ్ డిపాజిట్ చేస్తే మనకు 1 ఇయర్ తర్వాత ఈ 1,00,000 కాక ఎక్స్ట్రా 6,250 రూపీస్ వస్తదనమాట. దీన్ని మనం మంత్స్‌లో క్యాలిక్యులేట్ చేసామనుకోండి 6,250/12 అంటే నియర్‌గా మనకి